నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి త్రాగు సాగునీరు పుష్కలంగా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో సాగు త్రాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మొదటి ఏడాదిలోనే హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి 248 రోజులు 52 టీఎంసీల నీటిని తరలించి రాయలసీమ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులను నింపామని తెలిపారు. నేటికి రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా ఉన్నాయంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లనే సాధ్యమైందని తెలిపారు. జిల్లాలో కీలకమైన గుండ్రేవుల, ఆర్డీఎస్, రైట్ కెనాల్, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా 68 చెరువులు నింపేందుకు ఇప్పటికే 228 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 98% పనులు పూర్తి చేశామని, 67 చెరువులకు నీరు అందించామని వివరించారు. జిల్లాలో 68 ట్యాంకుల పథకంలో భాగమైన జొన్నగిరి ట్యాంకుకు పైప్లైన్ నిర్మాణంపై అంచనాలు రూపొందిస్తున్నామన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు భూసేకరణ మరియు గేట్ల అమరిక పెంచిన 1 టీఎంసీ నీటి నిల్వకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేస్తామన్నారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టులలో వేదవతి లిఫ్ట్ స్కీమును 2028 నాటికి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిపిఆర్, అటవీ పర్యావరణ అనుమతులు పొందే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించామన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని నగరడోనా రిజర్వాయర్లో ఆగిన పనులను మళ్లీ చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా సంప్రదింపులు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక మరమ్మతుల కోసం ప్రణాళిక రూపొందించి ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు త్రాగు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్లో మోటార్లు దొంగిలించుకుపోయినా పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్కు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చెప్పినా వినకుండా గత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను ప్రీ క్లోజర్ చేసిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు గొడ్డలి పార్టీ ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదని విమర్శించారు. 203 కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ఈ నెలాఖరులో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు తుంగభద్ర డ్యాం గేట్లను ప్రారంభించబోతున్నారని తెలిపారు. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో ఉండగా, ఎందుకంటే నేను కూడా ఆ రోజు కర్ణాటక బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేశారు. 19వ గేటు కొట్టుకుపోయింది, అంచేత నీటిని నిల్వ చేయలేము, ఈ యొక్క క్రాపు అనేది వదులుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కర్ణాటక ప్రభుత్వం. అటువంటి స్థితిలో కన్నమనాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో అవుతుండగానే అక్కడ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేసి 80 టీఎంసీలని తుంగభద్ర నీటిని కాపాడాం. అప్పుడు 19వ గేటే కాదు, ఈ యొక్క సంవత్సరంలోనే మొత్తం 33 గేట్లను కూడా కొత్త గేట్లను అమర్చాం. ఈ 25వ తారీఖున కేంద్ర మంత్రి పాటిల్ గారి చేతుల మీదుగా ఈరోజు మళ్ళీ ప్రారంభించుకుంటూ ఉన్నాం. అంటే రాయలసీమ బిడ్డ అనుకుని చెప్పేటువంటి వ్యక్తి మరి ఈవేళ తుంగభద్రనే పట్టించుకోలేనిటువంటి స్థితిలో ఉంటే అతను రాయలసీమ ద్రోహి కాదా అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించవలసిన పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో నీళ్లుంటేనే రాయలసీమలో నీళ్లు ఉంటాయి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్లంజపూలు ప్రమాదభరితలో ఉంది అంటే 5 సంవత్సరాలు ₹1 శ్రీశైలంకి ప్రాజెక్టు కేటాయించాల. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే
ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఒక జాతి ప్రాజెక్టు, రాయలసీమకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి 253 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఈరోజు మరమ్మతులు పనులు చేస్తూ ఉన్నాం. నేను ఈ 2 సంవత్సరాల్లో నేను చూస్తే ఇరిగేషన్లో మరి జగన్మోహన్ రెడ్డి పాలన అంత అస్తవ్యస్తంగా, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను 19-24 అతను ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలు, 14-19లో మేము ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. మరి 14-19 కంటే నీ బడ్జెట్ పెరిగిందిగా. మేము 14-19 అంటే నాకు తెలుసుంటే నా 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల బడ్జెట్, ఆ రోజు 5 ఇయర్స్లో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము 12,000 కోట్లు పెట్టాం. నాకు తెలుసుండి నువ్వు 19-24 నీ 5 సంవత్సరాల్లో అది డబుల్ అయింది, 12 లక్షల కోట్లు అయింది. మరి 7 లక్షల కోట్లు ఉన్నప్పుడు మేము 12,000 కోట్లు పెడితే నువ్వు మరి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు నువ్వు 2,000 కోట్లు పెట్టావంటే ఎంత దుర్మార్గంగా రాయలసీమ పట్ల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అదే ఒక ఉదాహరణ. ఈరోజు చూడండి, 20 నెలలు మేము కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రం అంతా కలిపి 24,000 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈరోజు రాయలసీమకే అందులో 12,450 కోట్ల రూపాయలు ఈవేళ 5-6 జిల్లాలకు మేము ఖర్చు పెట్టాము అని అంటే, మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమకి ఇచ్చిన ప్రాధాన్యత, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వెస్ట్ ప్రాంతం ప్రత్యేకమైనటువంటి దృష్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టమని చెప్పినటువంటి దృష్టిలో ఆయన ఆదేశాల ప్రకారమే మేము గతంలోనే 2-3 సార్లు రివ్యూ మీటింగ్స్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి మన పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకోవడం జరిగింది. అందులో కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ఎట్లా క్లియర్ చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మన గాజుల దిన్నె ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, మరి ఇది కూడా ఎమ్మెనగూరు, డోను, ప్రతికొండ ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీలకి, కోడుమూరు కాన్స్టిట్యున్సీలకు ఉపయోగపడేటువంటి ఈ గాజుల దిన్నెకి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా గేట్స్ని కూడా మరి ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఉంది. దీనికి దగ్గరగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక 20 కోట్ల వరకు అవసరం అనేటువంటిది ఏదైతే మా రివ్యూస్లో అధికారులతో అందరితో కలిపి నిర్ణయం చూడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని గాజుల దిన్నెని ఆ బ్యాలెన్స్ వర్క్లో పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా గురు రాఘవేంద్ర మీ అందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం మోటార్లు కూడా పట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ మోటార్లకు సంబంధించినటువంటి కాపర్ వైర్ కూడా దొంగిలించుకుని అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వంలో. మళ్ళీ దానికి మోక్షం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ గురు రాఘవేంద్రకు సంబంధించి ఏదైతే ఎమ్మెనగూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ యొక్క గురు రాఘవేంద్రకు సంబంధించి O&M వర్క్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మోటార్స్ కానీ మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేయడం, వీటన్నిటికి కూడా ఒక 11 కోట్ల వరకు కూడా అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీన్ని కూడా ఇమ్మీడియట్లీ మనం బ్లూ ప్రింట్లో ఈ యొక్క అమౌంట్ని మెన్షన్ చేయడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి లేకుండా మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది కూడా ఎస్టిమేషన్ చేసి ఆ గురు రాఘవేందర్ని ఇటువంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూషన్ ఎవ్రీ ఇయర్ ఉండేటువంటి విధంగా కూడా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది కూడా ఇప్పుడు మేమే రివ్యూ చేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈ గురు రాఘవేందర్ని కూడా మనము లైన్లో తీసుకుంటానికి కూడా ఈ ప్రభుత్వం మరి చూపిస్తుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదావతి ప్రాజెక్టు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒక 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంటే రేపు రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసేటువంటి ప్రాజెక్టులు 36 ప్రాజెక్టులు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నామో అందులో కూడా వేదావతిని కూడా మరి చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకి కూడా ఈ వేదావతి అనేది చాలా అత్యవసరం. దగ్గర 2,000 కోట్ల రూపాయలు వరకు కూడా వేదావతికి ఎస్టిమేట్ చేయడం జరుగుతూ ఉంది. అంచేత ఆ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత తీసుకుని ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ, అదేవిధంగా ఆ వేదావతి యొక్క పనిచేసేటువంటి ఏజెన్సీతో కూడా మాట్లాడుకుని ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నగరడౌన రిజర్వాయరు, మన ఆలూరు నియోజకవర్గం చెప్పగిరి మండలంలో ఉన్నటువంటి రిజర్వాయరు, మరి యొక్క రిజర్వాయర్కి సంబంధించి కూడా మరి బ్యాలెన్స్ వర్క్ మనం కంప్లీట్ చేసినట్లయితే అక్కడ సాగునీరు, త్రాగునీరు ఉంటుందనే ఉద్దేశంతో
మరి దాన్ని కూడా ఇప్పుడు ప్రయారిటీలో మేము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన ప్రతికొండకు సంబంధించి జొన్నగిరి చెరువు, ఎందుకంటే ఏదైతే 68 చెరువులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఆ రోజు ఆ యొక్క ప్రతికొండ నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారు టైం నుంచి కూడా అక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం గారు ఆ రోజునే ప్రారంభించినటువంటి కార్యక్రమంలో భాగంగా 68 చెరువులకి ఇప్పుడు 67 చెరువులకు నీళ్లు నింపుతూ ఉన్నది. ఫస్ట్ టైం మనము అంద్రీనేవా మనము ఏదైతే 3850 క్యూసెక్ల సామర్థ్యం పెంచిన తర్వాత 67 ట్యాంకులు సక్సెస్ఫుల్గా మనం ఆ ప్రతికొండలో మనం ఫిల్ చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి ఒక్క చెరువు జొన్నగిరి చెరువు ఉంది. ఆ జొన్నగిరి చెరువు కూడా ఆ పగడరాయి చెరువు దగ్గర నుంచి పోవాలి. అది 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అది వాగులోకి పోతూ ఉంటే ఆ నీరు 5 క్యూసెక్లు కడకు వెళ్ళట్లేదు కాబట్టి అది కూడా 12.4 కోట్స్ అంటే 12.4 కోట్లు వ్యయం అవుతుందని ఇప్పుడు అధికారులు చెప్పారు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసుకుని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ జొన్నగిరి చెరువు కూడా ఈ సీజన్లో నీళ్ళు నింపేట విధంగా ఆ పనులు కూడా చేపట్టడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ఏదైతే పులికనుమ ఇప్పుడే మా దృష్టి కూడా తీసుకొచ్చారు. ఏదైతే దానికి కూడా వాటర్ కెపాసిటీ పెంచాలనేటువంటి ఉద్దేశం ఒకటి. అదేవిధంగా ఎల్ఎల్సి ఏదైతే 24 టీఎంసీల నీరు ఏదైతే ఉందో దానికి 5 టీఎంసీ ఎట్లా చేయాలి ఏంటనేది కూడా ఇక్కడ కొంతమంది మా సభ్యులు కూడా దాని మీద కూడా మాకు రిటర్న్గా కూడా మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఉల్లిందుకొండ చెరువు, అదేవిధంగా ఎల్తాడ, ఇట్లా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ను ఆనుకున్నటువంటి చెరువులకి కొన్ని గ్రావిటీ మీద వాటర్ పోకుండా అది లిఫ్ట్ల మీద వాటర్ పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 రూపాయలు ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని, వీటన్నిటితో పాటుగా రాజోలి బండ డైవర్షన్ ఆర్డిఎస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్టు ఈ పశ్చిమ ప్రాంతానికి. అందులోనూ కూడా ముఖ్యంగా ఈ మంత్రాలయం కానీ, ఎమ్మెనుగూరు కానీ, కొడుమూరు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్డిఎస్ అనేది చాలా చాలా ఉపయోగం. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇంటర్స్టేట్ ప్రాబ్లం కొంత ఉంది. ఏదైతే కేడబ్ల్యూటీ 2 ప్రకారం దీనికి 4 టీఎంసీలు నీరైతే మనకి కేటాయించారు. అయితే తెలంగాణ కేడబ్ల్యూటీటీ ఏదైతే కేడబ్ల్యూడిటీ 2 అనేది ఇంకా ప్రస్తుతం అమలు కాదు, 1 అమల్లో ఉందనే ఉద్దేశంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుకుంటూ సామరస్యపూర్వకంగా ఈ యొక్క ఆర్డిఎస్ని కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా మా ఇంటర్స్టేట్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి గారితో కూడా ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వెస్ట్ ప్రాంతానికి మరొకటి ముఖ్యమైనది గుండ్రేవల. ఇది కూడా కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లం. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గుండ్రేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 15,000 ఎకరాల వరకు ముంపుకు గురవుతుంది. అయితే ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ నిర్వాసితుల సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా 7,000 ఎకరాలు ముంపు దీనివల్ల గురవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కర్ణాటక కూడా కొద్దిగానే 400 ఎకరాలు అక్కడ ముంపు గురవుతున్నటువంటి స్థితిలో ఈ గుండ్రేవుల మీద కూడా మరి ఏదైతే కర్ణాటక ఆల్రెడీ ఒక లెటరు ఈ పనులు చేపట్టదని గతంలో ఒక లెటర్ ఒకటి చేయడం, అదేవిధంగా తెలంగాణ కూడా మరి వీటి మీద అభ్యంతరాలు ఉన్నటువంటి దృష్ట్యా ఇది కూడా కేఆర్ఎంబీ ద్వారా అపెక్స్ కౌన్సిల్ ద్వారా మరి ఆ 2 రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఈ 2 ప్రాజెక్టులు అంటే ఇప్పుడు నేను ఏదైతే డిస్కషన్ చేశామో ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి రేపు ముఖ్యమంత్రి గారిని నెక్స్ట్ వీక్ ఒకసారి ఏదైతే మేము అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించినటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకెళ్తూ ఏదైతే యొక్క రాజోలి బండ గుండ్రేవులు మాత్రం మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి అది కూడా ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఆ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇవన్నీ కూడా ప్రయారిటీ పెట్టుకున్నాం. మన దేశ వారసత్వ సంపద అయిన భరతనాట్యం యొక్క గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో బెంగళూరుకు చెందిన 14 మంది కళాకారులతో భరతనాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం
బెంగళూరు నృత్య ఆరాధనా సంస్థ ఆధ్వర్యంలో నృత్యాంజలి భరతనాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని బెంగళూరుకు చెందిన 14 మంది కళాకారులచే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్రం గౌరవ సలహాదారులు బివి రెడ్డి, జి పుల్లయ్య, కేఎన్వి రాజశేఖర్, రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటీశ్వరప్ప, కోశాధికారి రామస్వామితో పాటు కార్యక్రమ నిర్వాహకులు కరిముల్లా, శ్రీనివాసరెడ్డి, అలాగే బెంగళూరుకు చెందిన ఆర్గనైజర్ శ్రీమతి ప్రీతి, నాట్య గురువు షర్మిలా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీజీవీ కళాక్షేత్రం ద్వారా ప్రతి ఆదివారం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయన అందిస్తున్న సహకారం మరువలేందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రోత్సాహంతో ఈ సంస్థను చక్కగా నిర్వహిస్తున్న కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్యను అభినందించారు. భరతనాట్యం యొక్క గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియచేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి ప్రీతి, నాట్య గురువు షర్మిలా గుప్తతో పాటు వారి బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన కళాకారులు ఇచ్చిన భరతనాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ టీజీవీ కళాక్షేత్రంలో మా మిత్రులు అత్యంత ఆత్మీయుడైనటువంటి మా టీజీ వెంకటేష్ గారు ప్రతి ఆదివారం కూడా ఏదో కార్యక్రమాన్ని చేపట్టాలా, ఈ ప్రజలకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమాలు అందరినీ ఈ భరతనాట్యం ఒకటే కాకుండా ఎంతో మంది కళాకారులు మన కర్నూలు పట్టణం నుంచి ఉండే వాళ్ళందరినీ కూడా మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే మాకు 25 సంవత్సరాల నుంచి ఈ టీజీవీ కళాక్షేత్రాన్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి కళారత్న మన ఓబులయ్య గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్నూలు పట్టణవాసుల నుంచి. ఇదే కార్యక్రమాలు వాళ్ళ గ్రూప్ అంతా కూడా అట్లే ఉంది, ఇంటాక్ట్గా. ఈ 15 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ప్రతి ఒక్కరిని చాలామంది కొత్త కళాకారులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్త చరిత్రను సృష్టించినటువంటి ఘనత ఈ టీజీవీ కళాక్షేత్రానికి వస్తుంది. అదేవిధంగా మా కల్పనమ్మ ఫ్రమ్ గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. వారి కళ మీద ఉన్న అభిరుచి కూడా తెలిసిపోతూ ఉంది. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడు తప్పగా వచ్చి ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పుల్లయ్య గారు అయితేనేమి, రాజశేఖర్ గారు అయితేనేమి వాళ్ళ స్టూడెంట్స్ని తేవడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ కాలేజెస్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో కూడా ఇంకా గొప్పగా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతూ, కర్నూలులో ప్రత్యేకించి వెంకటేష్ గారు చేసిన ఈ కళా పోషణ అవుతేనేమి ఏదైనా కూడా నేనున్నాను ముందు మీకెందుకు మీరు నడవండి అని చెప్పడంలో అది మన అదృష్టం. అంటే ఇక్కడున్న ప్రజలు కూడా కొంచెం గమనించి ఎక్కువగా కళాకారుల్ని ప్రోత్సహించాలా. అదే షర్మిలా గుప్తా గారు చాలా మంచి ప్రావీణ్యం ఉన్న నాటికారకాన్ని ఎప్పటి నుంచో చూడాలనుకున్నా. ఈ ధృతి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఐ థింక్ సో ఈ ఆరంగేట్రం చేసింది. అప్పుడు వెళ్ళలేకపోయిన కొన్ని కారణాల వల్ల ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడము. ధృతి అమ్మాయి సిసిఆర్టీలో చాలా కష్టం, నేషనల్ లెవెల్లో ఆ కాంపిటీషన్ ఉంటుంది. అట్లా కాంపిటీషన్లో షీ కుడ్ డూ వెరీ వెల్. అట్లాంటి కళాకారులు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన 14 మందిలో కూడా ఎవ్వరూ ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి వైద్య సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రావీణ్యం కలిగినారు. కాబట్టి ముఖ్యంగా పత్తి ఓబులయ్య గారికి, అదేవిధంగా కన్వీనర్స్ శ్రీనివాసరెడ్డి గారు, కరీముల్లా గారు, మిగతా వాళ్ళందరికీ కూడా ఆర్గనైజింగ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇంక మీట ఎక్కువ వస్తుంటాను కాబట్టి ఐ విల్ గెట్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఉన్నటువంటి బెంగళూరు పట్టణం నుంచి కూడా కళాకారులను ఇక్కడికి ఆకర్షింప చేస్తున్నారు అంటే అంత మించినటువంటి గొప్పతనము టీజీ కళాక్షేత్రానికి ఏం లేదు, చాలా తక్కువ అని చెప్పవచ్చు. సో ఈ కళాక్షేత్రము ఈ స్థాయిలో ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి దీని వెనక అదృశ్యమైనటువంటి హస్తంగా ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారి యొక్క దాతృత్వం అయితేనేమి, కళ్ళ పట్ల వరకు ఉన్నటువంటి అభిమానం అయితేనేమి వారిని ఈ కళాక్షేత్రాన్ని ఇంత ఇదిగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి తోడుగా మా మిత్రులు, సోదరులు, ఓబులయ్య గారి టీం కూడాను నిరాటంకంగా ఇప్పుడే కేజీరెడ్డి గారు చెప్పారు,
ఒక్క వారమైనా మిస్ అవుతుందేమో చూద్దాం అనుకుంటే, లేకుంటే ప్రతి ఆదివారము ఏదో రకంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది చాలా సంతోషదగ్గ విషయము, గర్వించదగ్గ విషయము. మీలాంటి కళా పోషకులు, కళాభిమానులు ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునేనా ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని సునేనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి వాటి సత్వర పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత గడువులోగా సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, పిటిషనర్లకు అందించే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని సూచించారు. సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను పూర్తిగా వివరించడంతో పాటు తీసుకోబోయే చర్యలపై కూడా అర్జీదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న రీఓపెన్ మరియు ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా కనిపించాలని సూచించారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కారుణ్య నియామకాల కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి వాటిని 15 రోజుల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పారదర్శకంగా సమయపాలనతో వ్యవహరించాలని, పెండింగ్ కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇస్తేనే 20 సంవత్సరాల పాటు వెనకబడేలా చేసిందని, మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలాజీనగర్లో ఉన్న బైరెడ్డి ఫంక్షన్ హాలులో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు శ్రీమతి గౌరిత వెంకటరెడ్డి, బీబీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, డాక్టర్ పార్థసారథితో పాటు టీడీపీ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గత వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయల అప్పులను మిగిల్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 2,60,000 రూపాయల అప్పును మిగిల్చిపోయిందని, ఆ అప్పుల భారాన్ని కూటమి ప్రభుత్వం మోస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తోందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే
ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పిందని, అయితే 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించిందని, ఇందులో భాగంగా 16,300 మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం డిఎస్సి ప్రకటన చేయగానే వైసీపీ పార్టీ దానిని అడ్డుకునేందుకు కేసులు వేసిందని, వాటిని ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. అలాగే ఎంతో కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రైవేటు ఆస్తులను కాపాడామని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపించామని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి గొడ్డలి పార్టీ అధికారంలోకి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గొడ్డలి పార్టీకి ఒకసారి అధికారం ఇస్తేనే 20 సంవత్సరాల పాటు వెనుకబడేలా చేసిందని, మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో అరుంధతి సినిమాలో పశుపతిని సమాధి చేసిన విధంగా రాష్ట్రంలో గొడ్డలి పార్టీని ప్రజలు సీసాలో వేసి బిరడా బిగించారని, ఇక దానిని శాశ్వతంగా తెరవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అనంతరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడును సన్మానించారు. కాగా ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అనంతపురంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆయన తాడిపత్రి పర్యటనకు వెళ్లడంతో హాజరు కాలేకపోయారు. ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా నిమ్మల రామనాయుడు అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇవి మాకు చేయాలి, ఎందుకంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, కర్నూలు పశ్చిమ ప్రాంతం వలసలకు పేరున్న ప్రాంతం. కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఒక్క సిమెంట్ బస్తా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన వేయలేదు. కాబట్టి మనమందరం కూడా తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నిమ్మల రామానాయుడు అన్న గారి దగ్గరికి అందరు ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను వెళ్ళి మాట్లాడడం జరిగింది. తొందరలోనే అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ప్రభుత్వం చేసే మంచి పథకాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. తొందరలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. అలాగే మనకి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఎలాగైతే మనము 175 సీట్లకు గాను 164 సీట్లను ఎలాగిచ్చామో అలాగే ఇప్పుడు కూడా అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా స్వీప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఒకవైపున సంక్షేమం వైపున, ఒకవైపున అభివృద్ధి వైపున ఎలా పరిగెడుతుందో చెప్పుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాల్సినది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉన్నారు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మాట తప్పామని, మోసం చేశామని, దగా ప్రజలకు చేశామని పెద్ద ఎత్తున రోడ్ల మీద నిరసనలు చెబుతూ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు సరైన నిజాలని చెప్పాల్సిన సందర్భాన్ని ఈ విషయంలో మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నారు. ఒకే ఒక విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయల పింఛన్ ఇస్తూ ఉంటే భారతదేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత పింఛన్ లేదన్న విషయాన్ని రాష్ట్రమంతా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇస్తున్నటువంటి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే పథకం రైతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటుగా
14,000 రూపాయలు మనము కలిసి ఇస్తున్నటువంటి మొత్తం 20,000 రూపాయల ఈ పథకం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడా అమలు లేదనే విషయాన్ని మనం రాష్ట్రమంతా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుట్రను ఛేదించాల్సిందిగా ప్రతి కార్యకర్తకు తెలియజేస్తూ ఐక్యతను చెడగొట్టడానికి వైసీపీ ముసుగులో వచ్చేటువంటి దొంగలు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు దిగొచ్చిన విశ్వవిఖ్యాత నరసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం, ఆ భగవంతుడి ఆశీర్వాదం, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఐక్యతతో ఎలా ఉన్నారో కూటమిలో మనందరం కూడా బూత్ స్థాయిలో కూడా అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా మనందరం ఒకటే మాటగా జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యేకి వినపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీ అందరికీ నా మనవి ఏంటంటే, మనము చేసిన పనులు మనం చెప్పుకోకపోతే ప్రతి వారానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మీటింగ్ పెట్టి ఒకే అబద్ధం 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అదే నిజం అని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. అందుకోసం మీ అందరూ కూడా దయచేసి చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే ఉమ్మడి కుటుంబం అని మనం భావిస్తున్నామో, మనం నరేంద్ర మోడీ గారిని పెద్ద ఆయన, దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరైతే కరెక్ట్ దావలో నడిపిస్తున్నారో వాళ్ళు చేసే మంచి పని ప్రతి ఒక్కరు కూడా మనం ముందరికి చెప్పుకుంటూ పోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు రాక ఉంది పత్తికొండకి ఈ వచ్చే నెల 27వ తారీఖుకి. నేను ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే పనులు చేసినానో ఇంత డైరీ తయారు చేశాను. అంటే గత గవర్నమెంట్ ఏదైతే మన మొత్తము స్టేట్ని గబ్బు లేపి అప్పులు పాలు చేసి మనని రోడ్డున వదిలిపెట్టి అంతా గబ్బు లేపి వదిలిపెట్టారు. దాని తర్వాత మీ అందరి దయ వల్ల, మీ అందరి సొలవ వల్ల మరి చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎం చేసుకోగలిగాము. మరి ఆ 2 సంవత్సరాల్లోనే మనం ఏదైతే అభివృద్ధి చేశామో మనము ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మీ అందరూ మనమందరం కూడా మరి ఏదైతే పని చేశామో కంపల్సరీ మనం చెప్పుకోవాలా. మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రజలు. ఇచ్చిన మొదటి రోజే ప్రజావేదిక కూల్చారు. ప్రజావేదిక అంటే ప్రజల కోసం మాట్లాడే, ప్రజల సమస్యలు తెలుసుకునే వేదికను కూల్చడంతోనే మీ చరిత్ర ముగిసిపోయింది. ప్రజలు ఎదురు చూసి 2024 ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి కూడా మిమ్మల్ని తరిమి కొట్టారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడిని మీరు 53 రోజులు జైల్లో పెట్టారు. మా గొడ్డల పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నీ గొడ్డల పార్టీ ఎప్పుడో పాతాళంలోకి పోయింది. మళ్ళా మీ కలలు కనాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు పనిచేస్తూ, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి పథకాలే కాక ఇంకా అంతకు రెట్టింపు పథకాలు ఇచ్చిన పార్టీ మన కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కష్టపడతాడో మన స్థాయికి తగ్గట్టు మన ప్రజల కోసం మనం కూడా అదే విధంగా కష్టపడి మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి మళ్ళా 2029లో మన ముఖ్యమంత్రి గారిని అధికారం పీఠపై కూర్చోబెట్టడమే మన లక్ష్యంగా మన కార్యక్రమాలు దూసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మనకంతా త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు సార్ను. అందులో భాగంగా ఒక వారం రోజుల క్రితం సార్లు మేము జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీగా మేమైతే అందరంపై కలవడం జరిగింది. జిల్లా మీద సమీక్షించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకు ఆలూరు ప్రాంతం చాలా కష్టంగా ఉందని చెప్పేసి వేదవతి ప్రాజెక్టును 2028 కంప్లీట్ చేస్తానని చెప్పేసి గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక మన గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్టీఎస్ కాలువ అయితేనేమి, అందరినీ నీళ్ళు అయితే ప్రతి ఒక్కటి కూలంకుషంగా వాడుకోవాల్సిందని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష చేయడం జరిగింది. ఈ సభ తర్వాత కూడా మరొకసారి రివ్యూ ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లాకు మహర్దశ రాబోతా ఉంది.
అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ రావడం ద్వారా అక్కడ కూడా చాలా వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే జలజీవన్ మిషన్ కింద ఆలూరు నియోజకవర్గానికి, ఆదోర్ నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాలన, కూటమి పాలన 12 సంవత్సరాలు మోడీ గారు, ఇక్కడ 7 సంవత్సరాలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ పాలనలో సుదీర్ఘంగా ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఏదైతే తల్లి కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ పిల్ల కాంగ్రెస్ ఇక్కడ, వీళ్ళు చేసింది 5 సంవత్సరాల్లో లిక్కర్ దండ, ఇసుక దండ, పేకాట, మటక ఇవన్నీ చేసిన చరిత్ర మీది, అభివృద్ధి చేసిన చరిత్ర కూటమిదని తెలియజేసుకుంటూ కాదు 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 నాకు ఖచ్చితంగా ప్రత్యక్ష హోదా కావాలని అడుగుతాడు ఆయన. అయ్యా వాళ్ళకి మెరిట్ రాలేదు, వాళ్ళకు సీట్లు రావంటే కాదు మా పక్కన కూర్చున్న వాళ్ళకు మేము మెరిట్ రాకుండా సీట్లు ఇవ్వాలని ఆయన అలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తున్నాం. మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం ఏదైతే ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి గురించి అందరికీ చెప్పుకోవడానికి ఇటువంటి సమావేశాలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే 2 సంవత్సరాలు పూర్తయిందని వాళ్ళకి అర్థం కావడలేదు. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి 2 సంవత్సరాలు అయిందని అనే ఆలోచన కూడా లేకుండా రోడ్ల మీద డ్యాన్సులు చేసుకుంటూ ఉత్సాహంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళ అవివేకానికి నేను మరొకసారి నేను చెప్తా ఉన్నా. ఈరోజు చెప్తున్నా 2 ఏళ్ళైంది మనను ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టినారు అని ఆలోచించకుండా ఏదో వాళ్ళ ఊరేగింపులు చేసుకుంటా డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నా. 4,000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని చెప్పి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ గడప దగ్గర అందిస్తూ ఉన్నాం. దివ్యాంగుల పింఛను ఉంది, 3,000 రూపాయల పింఛను. 5 సంవత్సరాల్లో 1 రూపాయి పెంచాల. కానీ ఈరోజు ఆ 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు వాళ్ళ గడప దగ్గర మనం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఎందుకంటే ఆ రోజు చూసాం, జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పి భారతీరెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రమే మేనమామగా ఉండి 13,000 రూపాయలు ఇచ్చి మిగిలిన బిడ్డల్ని రోడ్డు మీద పడేస్తే మనం మాత్రం తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈవేళ తల్లుల అకౌంట్లో మనం అమౌంట్ వేస్తూ ఉన్నాం. ఈవేళ 2 బిడ్డలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 ఉంటే 65,000. ఈరోజు మనం చెప్పడం కాదు, మొన్న లాస్ట్ ఇయర్ తల్లికి వందనం ఇచ్చినప్పుడు పులివెందుల నుంచి ఒక ఆమె వీడియో పెట్టింది. గతంలో నాకు 5 బిడ్డలున్నా నేను ఓటేసినటువంటి మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా 5 బిడ్డలుంటే 13,000 రూపాయలు మాత్రమే నా అకౌంట్లో పడ్డాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు వచ్చాయని సాక్షాత్తు పులివెందుల నుంచే ఈవేళ ఒక వీడియో పెట్టింది ఒక ఆమె అని అంటే ఈరోజు తల్లికి వందనం. కానీ కేంద్ర సహకారంతో 20,000 రూపాయలు అన్నదాత పెట్టుబడి సాయం. కానీ ఈవేళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు టికెట్ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించడం. కానీ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా 5 కోట్ల మందికి ఈరోజు కడుపు నింపేటువంటి కార్యక్రమం. కానీ 20,000 రూపాయలు మత్స్యకార సేవలో వాళ్ళకు అందించడం. కానీ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకు అందించడం. కానీ వేవర్స్కు 200 యూనిట్లు మగ్గం ఉంటాయి, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు వేవర్స్కు ఉచితంగా వాళ్ళకి అందజేయడం. కానీ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రైవేట్ ఆస్తులను కాపాడడం. కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఈవేళ ప్రతిరోజు కూడా నిరంతరం ఆరోపణలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు డిఎస్సి మీద. మనందరికీ తెలుసు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒక మెగా డిఎస్సి అన్నాడు. ఒక్క డిఎస్సి లేదు, ఒక్క మెగా డిఎస్సి లేదు.
ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 జనవరిలు అయ్యాయి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. కానీ మన నాయకుడు మాట ఇచ్చాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడమే కాదు, ఆ పెట్టినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వేసి, ఆ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఆ రోజే గొడ్డల పార్టీ ఉరిట్లోనే చంపేయాలనేటువంటి ఆలోచనతో 32 కేసులు వేశారు డిఎస్సిని అడ్డుకోవాలని గొడ్డల పార్టీ. ఆ రోజు పురిట్లోనే చంపేయాలని 32 కేసులు ఆ రోజు గొడ్డల పార్టీ వేస్తే ఆ 32 కేసుల్ని ఎదుర్కొని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరొక 150 కేసులు గొడ్డల పార్టీ అడ్డుకోవాలని వేస్తే ఆ 150 కేసుల్ని కూడా ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా మరి నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో 5,77,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 3,36,000 మంది పోటీలకు వస్తే 148 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 148 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేసి 16,347 పోస్టులు ఈవేళ పారదర్శకంగా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే, మరి ఈవేళ గొడ్డల పార్టీ అసత్యాలు అబద్ధాలతోటి అభూత కల్పనలతోటి బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మనందరం కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.